ముఖ్యంగా గత నెల రోజుల నుంచి జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అనేక అంశాలు మాట్లాడుతూ పూర్తిగా అసత్యాలతో కూడినటువంటి కేవలం మాటల గారేడుతోటి మళ్ళీ మభ్యపెట్టి ఓట్లు దండుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 11.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని ఆధారాలతో సహా అనేక సార్లు మేము అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మళ్ళీ తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఏమి ఇచ్చిందని మళ్ళీ అవే తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. అదే మధ్యలో కిషన్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి నిధులే తీసుకురానట్టుగా మాట్లాడతారు. మరి ఈ అంశం మీద మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. మరి రేపు అసెంబ్లీ సాక్షిగా మనము దీనిపై చర్చిద్దామా, లేకుంటే మీరు చెప్పిన చోట ఎక్కడన్నా చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా మరింత అప్పుల ఉబిలోకి నెట్టుతున్నటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఎన్నో హామీలు ఇచ్చి అన్ని అంశాలు తెలిసి కూడా గతంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా మీరే అనేక సార్లు ఈ రాష్ట్రం అప్పుల పాలైంది, దాదాపు 5.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పి నేను ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తాను, వారు అవినీతి సొమ్మునంతా కక్కించి అదే అవినీతి సొమ్ముతోటి సంక్షేమ కార్యక్రమాలను నేను నడిపిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లో ఒక్క రూపాయి అయినా అవినీతి సొమ్మును కక్కించావా, ఒక్కరిపైన అవినీతి మీద కేసు పెట్టావా, ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్ చేయించినావా, ఎవరినైనా అరెస్ట్ చేసినావా అని అడుగుతున్నా. గద్దెనెక్కే వరకు అన్ని తప్పుడు మాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత అన్ని సెటిల్మెంట్లు చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా 4 ప్రశ్నలు అడుగుతా. ఈరోజు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతాను, రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా నేను గాడిలో పెడతానని చెప్పి ఈరోజు ఈ 23 నెలల లోపల దాదాపు 2,44,000 కోట్ల రూపాయలు నువ్వు బాకీ తెచ్చిన మాట వాస్తవం కాదా? అంటే ప్రతిరోజు నువ్వు 347 కోట్ల రూపాయలు బాకీ చేస్తున్నావు. అంటే ప్రతి గంట 14.5 కోట్ల రూపాయల చొప్పున ప్రతి గంటకు నువ్వు అప్పు చేస్తా ఉన్నావు. అప్పు చేసి ఏమన్నా అభివృద్ధి చేస్తున్నావా, లేదా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నావా, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నావా, నీ 6 గ్యారంటీలు అమలు పరుస్తున్నావా? సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. ఇవే కాదు, నువ్వు దాదాపుగా అన్ని వర్గాల ప్రజలకు నువ్వు బాకీ పడ్డావు. ఇప్పుడే మా అధ్యక్షుల వారు చెప్పినట్లు ఫీ రియంబర్స్మెంట్కి దాదాపు 10,000 కోట్ల రూపాయలు నువ్వు బాకీ పడి కళాశాలలు మేము నడపలేమని చెప్పి మూస్తే బ్లాక్మెయిల్ చేసి విజిలెన్స్ కేసులు పెడతామని చెప్పి మళ్ళీ తెరిపించినావు తప్ప వారి బకాయిలు చెల్లించడానికి మీకు చేతులు రాలేదు. కాంట్రాక్టర్లు సెక్రటేరియట్కి వచ్చేసి ధర్నా చేసేటువంటి దుస్థితి. పాపం సర్పంచులు వాళ్ళ హయాంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి మీరిచ్చిన వర్క్ ఆర్డర్ని నమ్మి వాళ్ళు పనులు చేసుకుంటే ఇప్పటి వరకు సర్పంచుల బకాయిలు కూడా చెల్లించినటువంటి దుర్మార్గపు పాలన నీది. కొంతమంది సర్పంచులు సూసైడ్ చేసుకునేటువంటి సందర్భం కూడా చూసాం. విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వరు, సర్పంచులకు కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించరు, మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు నెరవేర్చరు. మహిళలకు ఇస్తామన్నటువంటి 4,000 రూపాయల వృద్ధులకు పెన్షన్లు ఇస్తామన్న 4,000 రూపాయలు పెంపు చేయరు. మహిళలకు ఇస్తామన్నటువంటి 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నటువంటి హామీ నెరవేర్చరు. అంతేకాకుండా ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు, నిరుద్యోగులకు, ఆటో డ్రైవర్లకు, రైతులకు, రైతు కూలీలకు
అన్ని వర్గాల ప్రజానీకానికి మీరు బకాయి పడి మోసం చేసి దొడ్డిదారులు అధికారంలోకి వచ్చి ఈరోజు నీ కుర్చీ కాపాడుకోవడం కోసము ప్రయాసపడతా ఉన్నావు. ఏ ముఖ్యమంత్రి కూడా 70 సంవత్సరాల చరిత్రలో ఒక బై ఎలక్షన్ కోసం ఇన్ని రోజులు దినము రాత్రి తిప్పల పడలేదు. అంటే కేవలం ఇది నీ బై ఎలక్షన్ కోసం కాదు, నీ కుర్చీ కాపాడుకోవడం కోసం 7-8 రోజుల నుంచి 10 రోజుల నుంచి గల్లీ గల్లీ ఇల్లు తిరిగేటువంటి దుస్థితి నీకు ఎందుకు పట్టిందంటే నువ్వు చేసేటువంటి దుర్మార్గ పాలన ప్రజలకు అర్థమైంది కాబట్టి. ఈరోజు కేవలం డబ్బుల పంపిణీ, చీరల పంపిణీ, ఇంకో పంపిణీ చేసి సారా పంపిణీ రకరకాలుగా దుర్మార్గపు ఆలోచనలు చేసేసి ఇలా ఏదో ఒక రకంగా నువ్వు జూబ్లీస్ గెలిచే ప్రయత్నం చేస్తున్నది కేవలం నీ కుర్చీ కాపాడుకోవడం కోసం కాదని అడుగుతున్నా. ఈరోజు రేవంత్ రెడ్డి జూబ్లీస్లో ఓడిపోతే ఎక్కడైనా కుర్చీకి ఎసరు వస్తుందో అని చెప్పేసి తిప్పలబడుతున్నాడు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు నెరవేర్చాలన్న ఆలోచన అయ్యా కనీసం ఆలోచన కూడా వీరికి లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పాలనలో 11% వడ్డీకి తీసుకొచ్చిండ్రు. బీఆర్ఎస్ దాదాపు లక్షల కోట్ల రూపాయలు బాకీ చేసిందని చెప్పేసినటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మరి మీరు ఏ రేట్ వడ్డీతోటి ఈరోజు తీసుకొస్తా ఉన్నారు? ఇలా కార్పొరేషన్ల పేరు మీద మీరు తీసుకురావడం లేదా? ఎఫ్ఆర్బిఎం పరిధి దాటిపోయిన తర్వాత మీరు గ్యారంటీల పేరు మీద భారతదేశంలోనే అత్యధికంగా గ్యారంటీలు ఇచ్చింది దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది తెలంగాణ రాష్ట్రం. కార్పొరేషన్ లోన్లు, గ్యారంటీ లోన్లు, ఎఫ్ఆర్బిఎం లోన్లు, ఇతరత్ర లోన్లు, రకరకాలుగా మీరు లోన్లు తీసుకొచ్చేసి ఈరోజు కేవలం కమిషన్ల కోసం పనిచేస్తూ ఉన్నారు. కానీ సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా ఇస్తామని చెప్పి కానీ, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి కానీ, లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్దామని చెప్పి కానీ మీరు ఆలోచన చేయకుండా కేవలం ఈ రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతూ మీ కమిషన్ల కోసం, ఎక్స్ట్రాక్షన్ కోసం మాత్రమే మీరు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు ఓటు అడిగేటువంటి నైతిక హక్కు కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. మీరే చెప్తా ఉన్నారు కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని. మీరు ఒక వర్గానికి సంబంధించినటువంటి అప్పీల్ చేస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లింలకు సంబంధించినటువంటి పార్టీగా, కాంగ్రెస్ పార్టీ కేవలం ముస్లింల పార్టీగా మీరు చిత్రీకరించి కేవలం ముస్లిం ఓట్లు వస్తే చాలని గెలుస్తామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు హైదరాబాద్ నడిబొడ్డులో బంజారాహిల్స్లో పెద్దమ్మ గుడి కూల్చి మరోవైపు వాళ్ళ కబ్రస్థాన్కి భూములు ఇస్తామని చెప్తారు. అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని చెప్పే ప్రయత్నం చేస్తారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా మీరు కేవలం డర్టీ పాలిటిక్స్. మీరు ఇవాళ కేటీఆర్ గారిని, కిషన్ రెడ్డి గారిని కలిపి మీరు బ్యాడ్ బ్రదర్స్ అంటున్నారు కదా. నిజంగా నువ్వు హరీష్ రావు డర్టీ బ్రదర్స్ కాదా? నీకు కల్వకుంట్ల కవిత గారికి పార్ట్నర్షిప్ లేదా? నీవు కల్వకుంట్ల కవిత కలిసి మీరు పార్ట్నర్షిప్లో బిజినెస్ చేయలేదా? నీవు అందరితోటి డర్టీ పాలిటిక్స్ చేసినావు. నీకు అందరితోటి డర్టీ రిలేషన్షిప్ ఉందేమో కానీ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ఇతర పార్టీలతోటి కలిసి పనిచేసినటువంటి దాఖలాలు భారతీయ జనతా పార్టీకి లేదు. అలాంటి ఆలోచన ఎప్పుడు చేయలేదు. ఈ రకంగా మీరు తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసం మీరు ఆలోచన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి దయచేసి ఇలాంటివి మరి మానుకొని మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా మీరు పనిచేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా చివరిగా 2023 ఫిబ్రవరి 15 మీరు అనేక సార్లు మీరే చెప్పినటువంటి ఈ రాష్ట్రం అప్పుల పాలైందని చెప్పినటువంటి మీరు మళ్ళీ వచ్చి మాకు తెలియదు ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకున్నామని చెప్పేసి మీరు మాట్లాడారు తప్ప, లంకె బిందెల కోసం మాత్రమే మీరు పనిచేస్తున్నారు తప్ప మీరు నిజంగా చిత్తశుద్ధితోటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాత్రం మీరు పనిచేస్తలేరు. ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇది ఐఎస్ఐ కాంగ్రెస్. ఇది ఐఎస్ఐకి మాత్రమే పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్గా ప్రజలు ఈరోజు అనుకుంటున్న సంగతి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.